హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో పొద్దున్న అయితే చికెన్ అయితే తెచ్చేసి మార్నింగ్ లాగైతే పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే చికెన్ కర్రీను కొంచెం బిర్యానీ స్టైల్లో కొంచెం బిర్యానీ సింపుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంక ఈరోజు పిల్లల కోసం అనేసి. అంటే వారం రోజుల నుంచి అయితే ఎప్పటి నుంచి మా పిల్లలు అయితే కొంచెం బిర్యానీ చేయమమ్మీ అంటున్నారు. ఏం చేయాలో తింటారో లేదైతే చూద్దామనేసి కొంచెం అయితే రైస్ అయితే వండాను. ఒక 1/2 kg రైస్ అయితే చేశాను అనమాట. సో మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంక ఇప్పుడైతే వంట టిఫిన్ ఇందాడు చేసాం. ఇంకా వంటలాగా అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్లో కొంచెం పలావు, నాటుకోడి చికెన్ కర్రీ అనమాట. సో అది చేయబోతున్నాను. సో ఎట్లా చేసినా ఏంటనేది మీకు చూపిస్తానన్నమాట. సో వీడియో నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వంట చేసుకుందాం. ఇంకా వచ్చేసేయండి కిచెన్లోకి అయితే. ఈ వీడియో అనేది పార్ట్ 2 వీడియో అనమాట. పొద్దున్న వెళ్ళి సండే 2 వీడియోస్ అయితే చేస్తాను. ఒకటి సండే వస్తుంది, ఇంకొకటి మండే మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్గా మన వీడియో అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఇంకా వచ్చేసేయండి. నా స్టైల్లో ఎట్లా చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను ఇంక ఈరోజు అయితే. సరే, మరి ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం అయితే రైస్ చేయబోతున్నాను అనమాట. ఎట్లా వస్తుంది ఏంటనేది నాకు కూడా తెలీదు. సో వచ్చేసేయండి అయితే కిచెన్లో. సో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ పొద్దున్నే ఇంకా వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చేసాం కదా. చక్కగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా నాటుకోడి చికెన్ కర్రీ అనమాట. ఇంక ఈరోజు సండే అనమాట. సో సండే స్పెషల్ పొద్దున్నే చెప్పాను. పొద్దున్నే అయితే వ్లాగ్ అయితే పెట్టానండి. ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చాను. ఇది నెక్స్ట్ పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఇది తర్వాత రేపైతే పోస్ట్ చేస్తాను ఈ వీడియో అనేది. ఇంకా శుభ్రంగా అయితే కడిగి తీసుకొని వచ్చాను అనమాట. సో ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయి. ఇవే నాటుకోడి ఎగ్స్. సో నాటుకోడి ఎగ్స్ అనమాట. సో చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను. సో కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ ఈరోజు అయితే. సో ఇక్కడైతే కొంచెం బిర్యానీ లాగా అంటే బిర్యానీ కాదు, కొంచెం మసాలాలు వేసి కొంచెం రైస్ కింద చేసేద్దామనేసి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఇంకా బిర్యానీ కావాల్సిన మసాలా వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. సో బగారా రైస్ టైప్ అనమాట. ఏమీ వేయకుండా జస్ట్ అట్లా అయితే సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ ఇంకా ఉడుకుతుంది. సో బాయిల్ అవుతుంది చికెన్ అయితే. సో ఇప్పుడైతే బియ్యం అయితే తీసుకుంటాను. సో ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే ఇదిగోండి ఇంకా పుదీనా, ఇంకా కొత్తిమీర కడిగేసి ఇంకెట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర, కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకుంటాను తర్వాత అయితే. కొంచెం మగ్గినాక పెరుగు కూడా యాడ్ చేస్తాను ఇంక ఇందులో. ఈరోజు సండే కాబట్టి ఇంకా నాటుకోడి చికెన్ అయితే బజార్ వెళ్ళి ఇంకా మార్నింగ్ చేశాను. బజార్ వెళ్ళిన లాగా అయితే మార్నింగ్ పెట్టేశాను అనమాట. ఇది చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను, ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఈ లోపు అయితే చికెన్ అయితే ఎంతవరకు ఉడికిందో అయితే చూద్దాము. సో నాటుకోడి కదా, ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. సో ఇది ఉడికే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో రైస్ అయితే దీంతో ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని ఒక గుప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. సో 2 కప్పులు వేస్తే ఇంకా సరిపోద్ది వాటర్ అయితే. సో ఇంకా ఎంతవరకు ఫ్రై అయిపోతాను. ఫ్రై అయిపోయింది మ్యాక్సిమం. సో ఉప్పు ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేశాను. ఈరోజు సింపుల్గా అయితే ఇట్లా రైస్ చేసుకుని తిందామనేసి. ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, ఇంక ఇప్పుడు చేద్దామనేసి ఇంక అనుకున్నాను. సో పక్కన కూర కూడా రెడీ అయిపోతుంది. సో
సో వాటర్ అయితే ఇంకా పోసేస్తున్నాను. ఒక కప్పు వేసాను, ఇంకా రెండో కప్పు పోయాలి. కరెక్ట్గా 2 కప్పులు అయితే వేసానండి. కొంచెం అయితే పడితే పట్టవు నాకైతే తెలిసి, ఇంకా పొద్దున మీద అయితే ఉంచాలి కదా. సో ఉప్పు చూసుకొని కొంచెం మరిగినాకైతే ఇంకా రైస్ అయితే వేసేస్తాను ఇందులో. ఒక 10 నిమిషాలు అయితే మాత్రం ఇది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా పక్కన కర్రీ కూడా ఉడికిపోతుంది. ఇంకా ఏమైపోయిందో, వాటర్ చక్కగా మరిగిందో లేదు చూసేద్దాము. చక్కగా మరిగిపోయింది అనమాట. ఇంక ఈ లోపు అయితే రైస్ అయితే వేసేస్తాను. సో రైస్ కూడా వేసేసాను కాబట్టి ఒక తక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని చక్కగా ఉడికించుకుంటే చక్కగా బిర్యానీ స్టైల్లో రైస్, బగారా రైస్ అనమాట. సో సింపుల్గా ఇలా బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. సో ఒక 10 నిమిషాల తర్వాత ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సార్ అయితే చూసేద్దాము రైస్ ఎంతవరకు ఉడికిందో ఏంటనేది. సో వావ్, సూపర్గా అయితే వచ్చిందనమాట. కొంచెం పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. నైస్, పర్వాలేదనమాట. అబ్బా, వేడివేడిగా ఉందన్నమాట. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చికెన్ కర్రీ వేసుకుని తింటే ఉంటుందే. వేసేటి పిల్లలకి పెడతానమాట. ఇంకా ముందు అయితే పిల్లలకి పెట్టేసి తర్వాత అయితే నేను తింటాను. ఒకసారి మీరు కూడా ఇట్లా సింపుల్గా అయితే చేసుకోండి. తక్కువ ఐటమ్స్ చక్కగా సింపుల్గా టేస్ట్ అనమాట అద్దర కొట్టేది. సో రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి, సో రైస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ ఒకటి ఉంది. ఇంకా 4-5 విజిల్స్ వస్తే కర్రీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. వంట మాత్రం పూర్తి అయిపోయింది. ఈరోజైతే సింపుల్గా పలావ్ చేశానమాట. కొంచెం అంటే కొంచెము. సో మా పిల్లలైతే ఇంకా టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మా పక్కన మా పిన్నోళ్ళ అమ్మాయి కూడా ఉంది, మనవరాలు. సో వీళ్ళ ముగ్గురికి కలిసి ఇంకా అన్నం పెట్టేస్తాను. సో పెట్టినప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. టేస్ట్ ఎలా ఉన్నది ఏంటనేది మీకైతే డెఫినెట్గా అయితే చూపిస్తానమాట. ఇంకా మా బుడ్డోడు చూడండి, ఇంకా ఈరోజు సండే కాబట్టి అసలు మేము ఎక్కడికి వెళ్ళలేదనమాట. సో లేట్ అయిపోయింది లేచేసరికి. సో పని అంతా కంప్లీట్ అయ్యి బజార్ వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది అనమాట. సో వేసే ఎవరేసే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లంచ్ పెట్టేస్తాను. టైం అయితే టైం చూడండి 12 అయింది. సో ఈవినింగ్ పొద్దున్నే ఇంకా బట్టలు తడిపాను, ఇంకా ఉతకాలి, ఇంకా ఈవినింగ్ అనమాట. సో రాత్రి అన్నం తిన్నా అయితే ఇంకా ఇక్కడ పెట్టేశాను. రాత్రి అన్నం తిన్న 2 ప్లేట్లు, మార్నింగ్ టీ తాగినాయి అనమాట. సో ఈవినింగ్ అయితే ఒకేసారి తోముతాను. మధ్యాహ్నం అన్నం తిన్నాయి కూడా. సో ఫ్రెండ్స్, ఇంకా రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చింది. సో కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా తీసేస్తే ఇంకా అయిపోతుంది. దించేద్దాం కిందకైతే. దీక్షిత్. సో మా పిల్లోడైతే టీవీ సౌండ్లు పెట్టేస్తాను. కొంచెం ఆఫ్ చేయడానికి అయితే వెళ్ళాను. సో ఇంక చూడండి, కర్రీ అయితే చక్కగా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిందని అనుకుంటున్నాను. టేస్ట్ ఎట్లా ఉన్నది ఏంటని తెలియదు కదా. సో ఈరోజైతే నాటుకోడి చికెన్ కర్రీ మాది సండే స్పెషల్ అనమాట. సో చూడండి, పొగలైతే వచ్చేస్తుంది. పొగలో పెట్టాను కదా, చక్కగా కర్రీ అయితే కంప్లీట్గా ఉడికినట్టే. సో రైస్ చూడండి, రైస్ కూడా ఇలా చూపించాను, చూసే ఉంటారు ముందైతే. చక్కగా రైస్ అయితే ఇట్లా వచ్చిందనమాట. సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇలాగైతే ఇంకా పిల్లలకైతే ఇంక ఈరోజు లంచ్ చేసేస్తాను. పిల్లల కోసం అయితే కొంచెం పెరుగు చట్నీ అయితే చేశాను. సో ఈరోజు వంటలు అయితే సండే స్పెషల్ ఇంకా ఇవన్నమాట. సో పిల్లలకైతే లంచ్ పెట్టేసి చూపిస్తాను మీకైతే. సో ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెడుతున్నాను అనమాట. సో ఒక వేడి అయితే బిర్యానీ అయితే అదే కొంచెం బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేశాను. సో పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా పిల్లలందరికీ మా పిన్నోళ్ళు మనవరాలు అనమాట. సో ఇక్కడ కూర్చొని తనకు కూడా వేసారు పెడతాను. మా వాళ్ళతో పాటు తనకు కూడా పెడతాను. ఎప్పుడు వచ్చినా సరే మా పిల్లలతో పాటు తనకు కూడా పెడతాను అనమాట. సో పిల్లలందరూ పెట్టేసినాకైతే ఇంకా మేము తింటాము. టేస్ట్ అట్లా ఉన్నది అంటే ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట.
బాగుందండి, సూపర్ ఉంది కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే లైక్ పెట్టేశాను. బిర్యానీ చేసి పిల్లల కోసం అనేసి చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ, ఇంకా కొంచెం బిర్యానీ అయితే చేశాను. పిల్లలకైతే పెడుతున్నాను అనమాట. వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి కదా అనేసి నేను నాకు వచ్చినట్టయితే చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ మరి.